ఎండతో అల్లాడిపోతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది. అండమాన్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 26న కేరళంను నైరుతి రుతుపవనాలు తాకొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నిన్న అండమాన్ నికోబార్ దీవుల్లో ఆల్రెడీ ఏవైతే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే అండమాన్ దీవుల్లో మినిమం రెయిన్ ఫాల్ ఏదైతే కావాల్సినటువంటి అంటే ఎప్పుడైతే రుతుపవనాలు ప్రవేశించడానికి సో సర్టెన్ పాయింట్స్ లో 2.5 మిల్లీమీటర్లు దాదాపు అంటే 2 సెంటీమీటర్ల పైబడి రెయిన్ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ 2 రోజుల పాటు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ వచ్చి రావడంతో సో అండమాన్ ప్రాంతంలో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సో మరోవైపు ఫేవరబుల్ కండిషన్స్ ఉండడంతో ఈ ఫర్దర్ గా కూడా అడ్వాన్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఏడాదిలో గతంతో పోలిస్తే ఇప్పుడు జూన్ 1st or 2nd వీక్ నాటికి వచ్చేవి. సో ఇప్పుడు ఒక దాదాపుగా ఈ మే 26 నాటికే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. బట్ ఎప్పుడైనా రీచ్ అయ్యేటువంటి ఈ ఋతుపవనాలు కేరళను తాకేటువంటి డేస్ లో ఉంటే +or-2 days చెప్తారు. సో 26వ తారీఖునే లేదా అటు ఇటుగా ఒక 4 రోజులు అటు ఇటుగా తాకడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. మరొక 3-4 రోజుల్లో సో ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ అలాగే నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం సో అండమాన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. అలాగే మరోవైపు ఇంకొక దాదాపు ఒక 1 వీక్ లోపు మనం చూసుకున్నట్టయితే ఇటు ఈశాన్య ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో విస్తరించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి పూర్తి స్థాయిలో ఫేవరబుల్ కండిషన్